వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు, అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ఆనంద్ రెడ్డి కాదు, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రతి పౌరుడిగా గౌరవింపబడే సర్పంచులు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. శాంతమ్మ అనే సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, తాలిబొట్టు అమ్ముకున్నది మనకు ఈ నల్గొండ జిల్లాలో. అదేవిధంగా మునుగోడు సర్పంచ్ బస్టాండ్లో పోర్తి పిచ్చమెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లయినా కేసీఆర్ కు సిగ్గు. నిధులు తమ ఖాతాలో జమ చేసే వరకు పోరు ఆగదంటూ గట్టిగా గళమెత్తిన సర్పంచులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వీరంతా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. గ్రామాభివృద్ధి కోసం కొన్ని అప్పులు చేసి వీళ్ళు గ్రామాభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధులు ఈరోజు పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఇలా నిలబడి ఉన్నారు, అసలు వీళ్ళకు కావాల్సిన కష్టాలు ఏంటి, గ్రామాభివృద్ధి కోసం వీళ్ళు కష్టపడిన వీళ్ళ నిధులు ఎందుకు రావడం లేదో ఇప్పుడు మన ఉండవెల్లి మన సర్పంచ్ అధ్యక్షుడు గారు మన సూరం లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ బాధలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లు గత ప్రభుత్వంలో చేసినటువంటి పెండింగ్ బిల్లుల కొరకు ఇంతకుముందు శాంక్షన్ చేస్తామని చెప్పారు, ఇంతవరకు చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందని ఆశతోనే ఎన్నో విన్నపాలు ఇవ్వడం జరిగింది. కానీ అసలు ఎవరు సర్పంచులను పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి తక్షణమే మేము ధర్నాకు పోతుంటే అరెస్ట్ చేసి ఉండేది పొజిషన్ తీసుకొచ్చారు. ఇది చాలా హేయమైన చర్య. కాకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి అడిగే హక్కు ఉంది, కానీ మా గొంతు నొక్కేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము సర్పంచుల యొక్క పెండింగ్ బిల్స్ అన్ని శాంక్షన్ చేస్తే సర్పంచ్ అంతా సంతోషిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక రోజుకి ఒక సర్పంచ్ గారికి ఎంత నుంచి నిధులు ఎంత రావాల్సి వచ్చింది? చిన్న గ్రామ పంచాయతీలో సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు బడ్జెట్ లేక. పెద్ద గ్రామ పంచాయతీలో కొంతవరకు ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద వర్కులు చేసిన వాళ్ళు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండే గ్రామాలు కూడా ఉన్నాయి. ఎన్బీలు అయినాయి, కానీ వాళ్ళకు సకాలంలో రాలేదు పైసలు. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన ప్రతి పనిని మీరు పూర్తి చేశారు, కానీ ఆ నిధులు ఆ ప్రభుత్వంలో ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు వైకుంఠ ధామానికి కొంత అలాట్ చేశారు, దానికి ఎక్స్ట్రా వర్కులు అయినాయి. 6 రోడ్లు ఇచ్చారు, దానిలో కొంత ఎక్స్ట్రా అయినాయి. సెగ్రేషన్ షెడ్, ప్రకృతి వనము, ముఖ్యంగా క్రీడా మైదానం ట్రాక్టర్ లోన్ ఇచ్చి ట్రాక్టర్ లోన్ కట్టమన్నారు. ఉన్న బడ్జెట్ అలా దానికే సరిపోయింది, కానీ వేరే అభివృద్ధి నోచుకోలేదు. ఆ అభివృద్ధి పనులన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి చేపించినారు. సర్పంచులు సొంత డబ్బు పెట్టి వచ్చి అభివృద్ధి చేసినారు, కానీ ఇంతవరకు బిల్లులు రాలేదు. కనీసం ఇప్పుడున్న విడుదల చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన వీళ్ళకు వచ్చే ఇంకా నిధులు ఇలాంటి వాళ్ళకు వదిలితే గ్రామాల అభివృద్ధి కాకుండా ఇంకా సస్యశ్యామలంగా ఉంటాయి. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీళ్ళకు సరైన సమయంలో బిల్లులు సకాలం ఓపెన్ చేస్తే ఇంకా రాబోయే సర్పంచ్లకు కూడా ఎంతో ఊరటనిస్తుంది, ఆ గ్రామాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. అలాగే మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం అని చెప్పండి. ట్రాక్టర్ కంతులు కట్టనీకే మేము గ్రామ పంచాయతీ నుంచే కట్టించినారు. దానివల్ల ఇప్పుడు మేము గ్రామ సర్పంచ్గా పదవి కాలం అయిపోయింది, అయినా కూడా పెండింగ్ ఉండే. ఆ పెండింగ్ ఉంటే మా సివిల్స్ మీద అకౌంట్ ఇది పడుతుంది, సొంత అకౌంట్ ఇదవుతుంది. మేము వేరే దాన్ని ఏదైనా లోన్ తీసుకుందామన్నా కూడా బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే మేవి లేవు, ట్రాక్టర్ పెండింగ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని. అంటే సివిల్స్ స్కోర్ మాకు ఇదవుతుంది. దయచేసి మా పదవి కాలం అయిపోయింది కాబట్టి మా అకౌంట్లు కూడా క్లోజ్ చేసి గవర్నమెంట్ ఎండిఓకి ఇస్తారా, మిగతా ఏ అధికారికి ఇస్తారో వాళ్ళు ఇది చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు కొత్త లోన్లు కూడా తీసుకోలేని పరిస్థితి అనమాట. పర్సనల్ గా దానికి కంతులు కట్టలేకపోయింది, ప్రభుత్వం కట్టలేకపోయింది, సర్పంచులు కట్టలేకపోయినారు. అంటే వాళ్ళు బడ్జెట్ లేక కట్టలేకపోయినారు. కానీ అటువంటి బాకీలు కూడా మీరు సొంత కట్టాలనే ఉద్దేశంతో మా పర్సనల్ అకౌంట్ లో కూడా సీజ్ చేస్తున్నారు. సివిల్ స్కోర్ దెబ్బతింది. మేము లోన్ ఏదైనా తీసుకున్నాలన్నా కూడా సివిల్ స్కోర్ చూసే మాకు లోన్లు ఇస్తారు. దానివల్ల మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చేసి అకౌంట్లు చేంజ్ చేసుకొని ఆ అధికారుల పైన లేదంటే సెక్రటరీ పైన చేసి మాకు ఈ విధంగా కూడా న్యాయం చేయగలరని గవర్నమెంట్. మీరు కూడా పర్సనల్ లోన్ గురించి తీసుకున్నట్లు దాని గురించి నేను ముఖ్యంగా
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవేలు మండలం కంచుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ను. మేము గత ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధిని మేము చేసినాం. దీనికి నిదర్శనం ఏంటంటే గతంలో గ్రామ పంచాయతీలో లెక్కేసుకుంటే ఏ బిల్డింగ్ కనపడలేదు. కానీ మా హాయంలో మేము రైతు వేదిక, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామానికి స్థల సేకరణ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వనానికి స్థల సేకరణ, ఏ సర్పంచులు చేయనటువంటి పని మేము చేసి గ్రామానికి ఆస్తులను కూడా పెట్టినాం. అంటే గ్రామానికి మేము మా వంతుగా చాలా సాయం చేసినాం. మేము ఆర్థికంగా ఇబ్బందులు పడి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తే మేము చాలా కీలక ప్రయత్నం చేసినాం, చాలా అభివృద్ధి చేసినాం. కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధికి మేము ఎంబీలు తయారు చేసుకుని వెచ్చించిన డబ్బులని ఖర్చు పెట్టి అప్పులు చేసి మేము గ్రామ పంచాయతీని డెవలప్ చేసి చేసినటువంటి బిల్లులు, పెండింగ్ బిల్లులు, నా గ్రామ పంచాయతీ దగ్గర 1800 జనాభా, 1250 ఓటర్ లిస్ట్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో దగ్గర 14 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆన్ రికార్డెడ్ 4 లక్షల రూపాయలు నాకు రావాల్సి ఉంది. మరి నేను అప్పులు చేసి తీసుకొచ్చి పెడితే నాకు ప్రభుత్వము గత గవర్నమెంట్లో చేసినటువంటి బిల్లులకు ఈ ప్రభుత్వం కూడా మినిస్టర్లు రేవంత్ రెడ్డి సార్ గారు అందరూ పెండింగ్ బిల్లులను తక్షణమే మేము రిలీజ్ చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా చాలా తిప్పలు పడి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ గెలిపించుకున్నాం అనే మాటే కానీ సర్పంచ్గా నేను లాస్ అవుతున్నా. ఎందుకంటే ఆ పెండింగ్ బిల్లులో ఊసేయలేకపోవడం చాలా నిరుత్సాహపడుతున్నాం. ఎందుకంటే సర్పంచులు వాళ్ళ ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే లక్షలు వెచ్చించి కట్టించుకోవాలంటే అప్పులు తెచ్చేది. అలాంటిది గ్రామానికి మేము సేవ చేసినాం. బిల్డింగ్ల విషయంలో 22 లక్షల బిల్డింగు, తర్వాత 2,50,000, తర్వాత 12,50,000 వైకుంఠధామం. అవే కాకుండా స్థల సేకరణ కూడా సొంత ఈ బిల్డింగ్లు కట్టినాము. కాబట్టి డబ్బులు ఆర్థికంగా చాలా లాస్ అయినాం, అప్పులు తెచ్చి పెట్టినాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమనగా ఈ ముందస్తు అరెస్టుల కన్నా మా బాధ ఏంది, మేము ఏం చేసినాము, మా కష్ట నష్టాలు, మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలుసుకొని తక్షణమే పెండింగ్ బిల్లులని రిలీజ్ చేయాలని విన్నవించుకుంటూ మీడియా విధంగా మేము ప్రజలకు మరియు ప్రభుత్వానికి, అధికారులకు తెలియపరుస్తున్నాం. అప్పుడేమో గతంలో ప్రతి అధికారులు ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలా అని చెప్పి నెత్తి మీద పెట్టి పని చేయించి, ఇప్పుడు బిల్లుల విషయానికి వస్తే అంత ప్రభుత్వము టోటల్గా అధికారులను చేంజ్ చేయడం వల్ల మేము ఎవరిని అడగాలా, ఎవరికి డబ్బులు పెట్టాము, గ్రామానికి పెట్టామా, లేకపోతే అధికారులను అడగడానికి కూడా మాకు లేకుండా చేసినారు. కాబట్టి కొత్త అధికారులు అవడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించి మా పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ కోరడం అంటే బీఆర్ఎస్లో చేసిన వీళ్ళు పనులు ఎంతో అభివృద్ధి చేశారు. ఎక్కడ 2024-23 సంవత్సరాలు తెలుసుకుందంటే తెలంగాణ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయంటే మనం తెలంగాణ చెప్పుకోవచ్చు. కానీ తిరిగినాయి కానీ దానికి బిల్లులు సక్రమంగా రాలేదు. సగం వచ్చి సగం రాలేక వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. కొంతమంది తెలంగాణలో ఆత్మహత్యలు సంఘటనలు మనం ఎన్నో చూసాం. కొంతమంది అప్పులు చేసి అన్ని ఆస్తులు అమ్ముకున్న సంఘటనలు మనం చూసాం. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్ వీళ్ళకు మొత్తంగా వీళ్ళ పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో చెల్లించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తే బాగుంటుందని మేము మీద తరపు నుంచి ఆ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తూ